హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. జూలై 25 నుంచి 31 వరకు దీంతో మనకి జూలై మంత్ అయిపోతుంది. ఓకే, సో నాకు సమ్ బ్యాక్ పెయిన్ ఇష్యూ వచ్చింది, L4 L5 డిస్క్ బల్జ్ అని చెప్పేసి. అది 1 or 2 డేస్లో మోస్ట్లీ రికవరీ కావచ్చు. నిలబడి బోర్డు ముంగట క్లాస్ చెప్పే రోజు మళ్ళీ వస్తుంది. 1 or 2 డేస్ సరిపోతుంది అంతే. ఓకే, సో మీకు 7 months అయిపోయింది కదా. జనవరి నుంచి జూలై వరకు సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ అనేది మంగళవారం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ జనవరి నుంచి జూలై డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలా, సబ్జెక్ట్ వైజ్ చదవాలా, ఈ డౌట్ అడగొద్దు. ఏదైనా ఒకటే. బట్ నేను ఏం చేస్తున్నా అంటే సబ్జెక్ట్ వైజు, అంటే మీకు పాలిటీలో ఇంతకుముందు డే వైజ్ చెప్పినాం కదా, ఆ 7 months డే వైజ్ కరెంట్ అఫైర్స్ని క్లబ్ చేసి చాప్టర్ వైజ్ మళ్ళీ నోట్స్ రాసి మంగళవారం నుంచి మీకు సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ 2026 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కోర్సులో ఫ్రీగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. పీడిఎఫ్ నోట్స్ మళ్ళీ ఉంటుంది, దాని క్లాస్ కూడా ఉంటుంది. సో క్లాస్ మీకు బోర్డు మీదనే అందుబాటులో ఉంటుందండి. సో కంప్లీట్గా అది యూట్యూబ్లో కాకుండా మనం కోర్సులో అందుబాటులో తీసుకొస్తున్నాము. సో యూట్యూబ్లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉంటుంది. ఏదైనా వాడుకోవచ్చండి, ఏదైనా ఒకటే. మన ఆర్టికల్స్ నుంచే మనం కాపీ చేసి చాప్టర్ వైజ్ ఇస్తాం. దీనివల్ల ఏం యూజ్ అంటే ఒక దగ్గర ఉన్నప్పుడు సో మైండ్ ఈజీగా అర్థం చేసుకుంటుంది. ఓకే, మళ్ళీ ఇది చదవాలన్నా అదని చెప్పేసి డౌట్ అడగవద్దు. రెండు ఒకటే. సో క్లియర్ అండి. రైట్, నెక్స్ట్ ఈ SIPC వాళ్ళకు కూడా మనం చిన్నగా హెల్ప్ చేయవచ్చు ఈ షార్ట్ వీడియోస్ ద్వారా. అంటే మీకు పెద్ద పెద్ద గ్రంథాలు అంతగా అవసరం లేదు. సో ఏదైతే ప్రతి అభ్యర్థి ఈ అంశం కంపల్సరీ అధ్యయనం చేయాలి అనేవి కొన్ని ఉంటాయి కదా, అటువంటి మనము యూట్యూబ్ ద్వారానే ఫ్రీగా అందిద్దాం. సో కొద్దిగా హెల్ప్ చేయవచ్చు మన తమ్ముళ్ళకి అండ్ చెల్లెళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఈ SIPC ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ కోసము ఈ హనీ జిఎస్ అకాడమీ షార్ట్ వీడియోస్ కంపల్సరీ తీసుకొస్తుంది. ఓకే, అవే చదివితే పాస్ అవుతామంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. బట్ కనీసము ఒక పోటీ పరీక్షలు చదివే అభ్యర్థికి పరీక్ష హాల్లో ఇవి చదివి వెళ్ళాలి అనే అంశాలు కొన్ని ఉంటాయి కదా, ఇంపార్టెంట్ థీమ్స్, వాటిని మనము కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో గ్రూప్ 2కు అయితే మీకు ఫుల్ కోర్స్ అనేవి అన్నీ అందుబాటులో ఉన్నాయి. APPSC కావచ్చు, TGPSC కావచ్చు. జూలై 30 చూస్తే మీకు వరల్డ్ డే అగెనిస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్, అంటే మానవ అక్రమ రవాణా అని చెప్పేసి మీకు ఆర్టికల్ నెంబర్ 23 పాలిటీలో వచ్చింది కదా. సో ఆ దినం అండి. ట్రాప్డ్ బిహైండ్ ది స్కామ్ అండ్ ట్రాప్డ్, ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. జూలై 29 చూస్తే గ్లోబల్ టైగర్ డే అండి. దీనికి థీమ్ గట్రా ఏమీ లేదు. ఈసారి అంతగా ఫేమస్ అనదగ్గ అంశాలు కూడా ఏమీ లేవు. సో ఎందుకు జూలై 29? ఇది మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఫేమస్. 2010లో ఏమైంది అంటే సో గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ అని చెప్పేసి సెయింట్ పీటర్స్బర్గ్ అని చెప్పేసి ఆ ప్రాంతం లోపల ఈ ప్రోగ్రాం లాంచ్ చేస్తాం. దీని లక్ష్యం ఏంటి అంటే 2022 నాటికి టైగర్స్ సంఖ్య *2 రెట్టింపు చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. ఆ లక్ష్యాన్ని నేపాల్ అండ్ ఇండియా అనేవి అచీవ్మెంట్ అయినాయి. అది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఓకే, టైగర్ *2 రికవరీ ప్రోగ్రామ్ అనేది ఇండియా సక్సెస్ అయింది, మీకు అది మైండ్లో పెట్టుకోవాలి. జూలై 28 వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే. థీమ్ గట్రా ఏమీ లేదు, అవసరం లేదు. నెక్స్ట్ 28 జూలై వరల్డ్ హెపటైటిస్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ ఏంటి అంటే లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అని చెప్పేసి, మనం దాన్ని ఛేదించవచ్చు అని చెప్పేసి అర్థం వచ్చేలా థీమ్ తీసుకోవడం జరిగింది. నాట్ మచ్ ఇంపార్టెంట్ థీమ్ ఇది. ఒక డే ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది గ్రూప్ 2 వాళ్ళు చదవకండి. మీ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకంలో కొన్ని హెల్త్ డేస్ ఉన్నాయి కదా, అవి చదువుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ పాలిటీ అండి. సో ఇక్కడ మీకు ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఈ 7 days కరెంట్ అఫైర్స్లో మరీ కాన్సెప్ట్ అంశాలు ఏవి లేవండి. అంతకుముందు విన్న అంశాలే, వాటి మీద అప్డేట్స్ వచ్చి ఉంటాయి. జస్ట్ ఒక రివిజన్ లాగా పనిచేస్తుంది అంతే. ఇప్పుడు కేంద్ర విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. కొత్తగా ప్రహ్లాద్ జోషికి అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అప్పగించారు. ఇక్కడ పేర్లు 100% రావండి. ఏ మంత్రి రాజీనామా అని చెప్పేసి రాదు. జస్ట్ మంత్రి రాజీనామా, కొత్త మంత్రి నియామకం వార్తల్లో ఉంది. దానికి లింక్డ్ జిఎస్ చదువుకోవాలి. ఈ ప్రహ్లాద్ జోషి పేరు, ధర్మేంద్ర ప్రధాన్ 100కి 1000% కూడా ఎగ్జామ్లో రాదు. జస్ట్ మంత్రి రాజీనామా చేసినప్పుడు ఎవరికి సమర్పణ చేస్తాడు అని చెప్పేసి
ఎవరి సలహా మేరకు ఎవరు ఆమోదిస్తారు అని చెప్పేసి ఆయన ప్లేస్లో కొత్త మంత్రి వస్తే ప్రమాణ స్వీకారం చేయాలన్నా, లేకుంటే ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రికే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తే ప్రమాణ స్వీకారం చేయాలన్నా అనే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. మంత్రి రాజీనామా విషయం అనేది రాజ్యాంగంలో ఈ రాజీనామా చేసే విధానాన్ని స్పష్టంగా పేర్కొనలే. బట్ పార్లమెంట్ సంప్రదాయం ప్రకారం ఏంటి అంటే పీఎం ద్వారా రాజీనామా చేస్తారు. అంటే పీఎంకి విషయం చెప్తాడు, ఆ పీఎం సలహా ఇస్తాడు రాష్ట్రపతికి, రాష్ట్రపతి ఆమోదిస్తారు అంతే. సో పీఎం సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదిస్తారు. 75 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు ఒక మంత్రి పదవిలో ఉంటాడు. రాష్ట్రపతి అభిష్టం అంటే రాష్ట్రపతి అభిష్టం కాదు, ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు రాష్ట్రపతి అభిష్టం. 75 సబ్ క్లాస్ 2 ప్రకారం రాజీనామాని ఆమోదించేది రాష్ట్రపతి, పీఎం కాదు. పీఎం సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదిస్తాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్ వేయిండు, ప్రహ్లాద్ జోషి వచ్చిండు. జోషి కాకుంటే ఇంకేమైనా బోషి వస్తాడు రేపొద్దున. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ రాజీనామా చేసినప్పుడు మంత్రివర్గం లోపలికి కొత్త సభ్యుని తీసుకోవాలన్నా, లేకుంటే ఉన్న మంత్రులకి ఈ శాఖ అప్పగించాలన్నా నిర్ణయించేది పీఎం అండి. పీఎం అంటే మంత్రులకి శాఖల కేటాయింపు. సో కేటాయింపు సలహా ఇచ్చేది ఎవరు? పీఎం. పీఎం సలహా ఇస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. రాష్ట్రపతి యొక్క డిస్క్రిషనరీ పవర్ కాదు. దిస్ ఈజ్ నాట్ డిస్క్రిషనరీ పవర్. ఇది విచక్షణ అధికారం కాదు. కంపల్సరీ పీఎం సలహాకి బైండింగ్ కావాల్సిందే, కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. పీఎం సలహా మేరకు శాఖ కేటాయింపు చేసేది రాష్ట్రపతి. 75 సబ్ క్లాస్ 1. 75 సబ్ క్లాస్ 1 ఏంటి అంటే పీఎం ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదర్ మినిస్టర్స్ ఆల్సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది పీఎం అని చెప్పేసి పిలుస్తాం. ఒకవేళ కొత్త మంత్రి అయితే, అంతకుముందు లేనోడు వచ్చి మంత్రి అయితే ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. షెడ్యూల్ నెంబర్ 3 ప్రకారము ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. దేర్ ఈజ్ నో డౌట్. బట్ ఒకవేళ ఆల్రెడీ మంత్రి ఉన్న వ్యక్తికే అదనపు బాధ్యత అప్పగిస్తే అతను ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం ఆల్రెడీ చేసిండు, మళ్ళీ ఎందుకు చేస్తారండి? ఎవరు కూడా విద్యాశాఖ మంత్రిగా అని చెప్పేసి అట్లా చేయరు. జనరల్గా మంత్రిగా అని చెప్పేసి చేస్తారు. పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఉంది, పోర్ట్ఫోలియో లేదు, అవసరం లేదు. మంత్రిగా ఉన్నాడు, మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం అయితే లేదు. కొత్త వ్యక్తి మంత్రి వస్తే మాత్రము ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. అది క్లారిటీ అండి, అది క్లారిటీ. నెక్స్ట్ రవణి సింగ్ బిట్టు. ఈ బిట్టు చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. నేను చాలా ఏళ్ళుగా ఒక 2 ఏళ్ళు గమనిస్తున్నా. ఇప్పుడు ఈయన రాజీనామా చేసిండండి, మంత్రి పదవికి రాజీనామా చేసిండు. ఎందుకో తెలుసునా? ఇతనికి రాజ్యసభ సభ్యత్వం 6 ఇయర్స్ పూర్తయింది. 6 ఇయర్స్ పూర్తయింది కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఎంపీగా ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అంటే రాజ్యసభ నామినేట్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటలేదు. సో రాష్ట్రపతి కూడా అనుకుంటలేడు కాబట్టి ముందే గ్రహించి రాజీనామా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో పీఎం సలహా మేరకు రాష్ట్రపతి రాజీనామాని ఆమోదించిండు. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ ఈయనే రవణి సింగ్ బిట్టు వాస్తవంగా 24 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిండండి, ప్రత్యక్ష ఎన్నికల లోపల. అన్ఫార్చునేట్లీ ఓడిపోయిండు. సో ఓడిపోయినప్పటికీ మళ్ళీ మంత్రి పదవి వచ్చింది, ఇక్కడ మంత్రి పదవి వచ్చేసింది. ఎందుకు అంటే నీకు ఎన్నికల్లో ఓడిపోయిన రాజ్యసభ నుంచి ఎంపీ పదవి ఉంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇతను మంత్రిగా చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే మంత్రి చేయరాదా? చేయవచ్చు. 6 మంత్స్లోగా ఒక సభకి ఎన్నిక అయిపోవాలి. సో అది పాయింట్ దృష్టిలో పెట్టుకోవాలి. సో లూథియానా నియోజకవర్గం నుంచి ఓడిపోయిండు. ఒకసారి మీరు కావాలంటే 2024 మే కరెంట్ అఫైర్స్ నోట్స్ చూడండి, అందులో ఇది 100% ఉంటుంది. 100% ఉంటుంది. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఉంటుంది. సో బిట్టు చాలా ఫేమస్ పర్సనాలిటీ మనకైతే. ఇన్ఫ్యాక్ట్ రాజీనామా చేయడం జరిగింది మొత్తం మీద. ఈ బిట్టు క్వశ్చన్ రాదండి ఎగ్జామ్లో, జస్ట్ మీకు తెలవాలి. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మంత్రి చేయవచ్చా? ప్రధానమంత్రి కూడా చేయవచ్చు. రాష్ట్రపతి నియామకం చేస్తే అయిపోతుంది. బట్ 6 మంత్స్లోగా ఒక సభకి అయితే ఎన్నిక అయిపోవాలి. అది కండిషన్ సప్లై అంతే. ఫర్ ఎగ్జాంపుల్ కాబోయే ప్రధానమంత్రి ఎన్నికల్లో ఓడిపోతే ఏమవుతుంది? ఏం కాదు, పీఎం కావచ్చు. సో నెక్స్ట్ ఎకనామీ అండి. సో పాలిటీ రేపు కొత్త అంశం ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. అందుకే పెద్ద దీనికి ఈ 7 డేస్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ అంశాలు, కొత్త అంశాలు ఏం లేవండి. అంటే వివరణ ఇవ్వదగ్గ అంశాలు ఏం లేవు.
కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దీనిని ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన కింద తీసుకొచ్చారండి. సో వెరీ ఫేమస్, మనం వ్యవసాయం పాఠం లోపల డిస్కస్ చేసినాం ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన అని చెప్పేసి. అందులో 4 కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు. అందులో ఒక కాంపోనెంటు ఏఐబిపి అని చెప్పేసి. ఈ ఏఐబిపి కిందకు ఈ కోసి అండ్ మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఎందుకంటే తొందరగా పూర్తి చేద్దామని చెప్పేసి మార్చి 2029 నాటికి పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నారు. సో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే కోసి యొక్క సర్ప్లస్ వాటర్ని ఈ మేచికి తరలిస్తాం మనం. ఈ మేచి ఫలితంగా బీహార్లో ఈ కరువు ప్రాంతం లోపల వాటర్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ లింకింగ్ ప్రాజెక్ట్ని ప్రతిపాదించారు. ఇప్పుడు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఈ ప్రధానమంత్రి సించయ్ యోజన కింద ఏఐబిపి అని చెప్పేసి సబ్ కాంపోనెంటు లేదా ఉప పథకం అని చెప్పేసి పిలుస్తాం కదా, దాని కింద తీసుకొచ్చారు. సో ఏంటి ఏఐబిపి అని చెప్పేసి అడిగితే, సో యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ మీడియం అండ్ మేజర్ ప్రాజెక్టులని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ కోసి మేచి పెండింగ్లో ఉంటుందని చెప్పేసి తొందరగా పూర్తి చేస్తే బీహార్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి కోసము. సో మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గ్రూప్ 2 మెయిన్స్లో కూడా డిస్కస్ చేయాలి కంపల్సరీ. ఇది ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన అని చెప్పేసి జలశక్తి శాఖ యొక్క ఫేమస్ ప్రోగ్రామ్ 2015లో తీసుకొచ్చారు. ఇట్ ఈజ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే రాష్ట్రం కొంత స్టేటు యూనియన్ కొంత భరిస్తారు అన్నట్టు. నాట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది. ఓకే, సాగునీటి యొక్క భూమి విస్తీర్ణం పెంచడమే దీని యొక్క లక్ష్యం అండి. దీంట్లో ఇంతకుముందు 4 కాంపోనెంట్స్ ఉండే. ఒకటి ఏఐబిపి అంటే ఏంటి, ఈ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వేగవంతం చేయడం, మనము మేజర్ అండ్ మీడియం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి. రెండోది, సో ఇది హర్కేత్కే పానీ అంటే అంటే పంట విస్తీర్ణం పెంచాలని చెప్పేసి. మూడోది వాటర్ షెడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ మైక్రో ఇరిగేషన్ దీని కిందకి వస్తుందండి మనకు. ఓకేనా. సో ఫోర్త్ది పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని చెప్పేసి. సో ఇది ఇంతకుముందు ప్రధానమంత్రి కృషి సించయ్ యోజనలో ఉండే, కానీ 2022-23 నుంచి దీన్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, నాట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, సో మార్చిందండి. అన్ఫార్చునేట్లీ మీరు చెప్పబోయే అనుకుంటున్న స్టేట్ ఫేమస్ ఎకనామిక్ ఫ్యాకల్టీ కూడా స్టిల్ పర్ డ్రాప్ మోర్ క్రాప్ని అన్ఫార్చునేట్లీ అభ్యర్థుల దురదృష్టం కావచ్చు మొత్తం మీద. సో ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన కిందే చెప్తున్నారు. ఓకే అండి, మనం ఎక్కువ చెప్పకూడదు ఇంతకంటే. సో మన కంటెంట్ అవసరం అంతే, ఇతరులది అవసరం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ అది మార్చిన్లు అండి, అది మార్చిన్లు 22-23 బడ్జెట్లోనే మీకు దాన్ని ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన నుంచి ప్రధానమంత్రి కృషి వికాస్ యోజనకి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి మార్చడం జరిగిందా అంటే అవునని చెప్పాలి. నెక్స్ట్ ఈ ఫవారా యూపీఐ క్రాస్ బోర్డర్ పేమెంట్ ఛానల్ అని చెప్పేసి. సో మీకు మల్దీవుల యొక్క పౌరులు భారతీయ పౌరులకి అక్కడి నుంచే మనీ ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఈ ఫవారా మల్దీవులది, యూపీఐ మనది ఒప్పందం చేసుకున్నారు, అమల్లోకి వచ్చింది. సో ఫవారా గుర్తుపెట్టుకోవాలి, మల్దీవులు అని చెప్పేసి. SI 23 మెయిన్స్ పేపర్లో సింగపూర్ యొక్క పే నౌ అనే సంస్థ యూపీఐ ఒప్పందం చేసుకుంది. ఆ ప్రశ్న వచ్చింది. ట్రస్ట్ మీ, SI అండ్ PC కరెంట్ అఫైర్స్ అనేది చాలా డెప్త్గా చదవకండి. అంటే ఇప్పుడు ఈ పైనది ఉంది కాండి, ఈ పైనది ఏది, ఈ కోసి మేచి ప్రామిస్ మీకు అవసరం లేదు. ఈ ధర్మేంద్ర ప్రధాన్ బిట్టు ఉన్నగా ప్రామిస్ మీకు అవసరం లేదు. అంటే SI PCకి అయితే అవసరం లేదు, ఈ GS వాళ్ళకైతే ఆ మంత్రి గురించి అవసరం. కాబట్టి ఇది మధ్యప్రదేశ్ UCC ఆమోదం ఉంది కదా, ఇటువంటివి మీకు వస్తాయండి, ఇటువంటివే వస్తాయి, నిజంగా ఇటువంటివే వస్తాయి. పేపర్ ఎంత డెప్త్గా వచ్చినప్పటికీ ఈ కింది ఉన్నాయి కదా, ఇవైతే రావండి, ఇవైతే రావు. ఓకే, నెక్స్ట్ ఎకనామీలో మరొక అంశము GI ట్యాగ్. ఇటువంటి చిన్న చిన్నవి వస్తాయి ఎగ్జామ్ లోపల మీకు. ఏంటి, ఉంజా జీరా, జీలకర్రకి GI ట్యాగ్ వచ్చిందండి. సో ఇది గుజరాత్లో ఉంటుంది. పితోరా పెయింటింగ్ కూడా గుజరాత్లో ఉంటుంది, దానికి GI ట్యాగ్ వచ్చింది. దీన్ని మనకు ఈ పితోరా పెయింటింగ్ని రత్వా అని చెప్పేసి ఒక ST కమ్యూనిటీ వాళ్ళు వేస్తారు, అది ఫేమస్.
అయితే జిఐ ట్యాగ్స్ మీకు చాలాసార్లు వార్తల్లో కనిపిస్తాయి, అన్నీ అవసరం ఉండదు, బట్ కొన్ని అవసరం ఉంటుంది. అందులో ఒకటి ఉంజా జీరా అని చెప్పేసి ఇది కాంట్రవర్సీ అయి కూర్చున్నది. ఎందుకంటే వాస్తవంగా ఈ జీలకర్రని గుజరాత్ ఎక్కువ పండించదు. ఈ ఉంజా ప్రాంతం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, ఒక వాణిజ్య ప్రాంతం. ఇట్ ఈస్ నాట్ ప్రొడక్షన్ సైట్. అంటే జీలకర్రని ఉత్పత్తి చేసే ప్రాంతం కాదు, అది ఎక్స్పోర్ట్ చేసే ప్రాంతం. అది కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఒక వాణిజ్య కేంద్రము అది. ఈ రాజస్థాన్ వాళ్ళేమో ఇన్ఫ్యాక్ట్ జీలకర్రని ఎక్కువ పండిస్తారు మనకి. సో అందుకే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఏమని? ఈ ఉంజా ప్రాంతం జీలకర్ర యొక్క ఉత్పత్తి కేంద్రం కాదు, జిఐ ట్యాగ్ అనేది ఉత్పత్తి కేంద్రానికి మాత్రమే ఇవ్వాలి, వాణిజ్య ప్రాంతాలకు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అందుకు ఇది కాంట్రవర్సీ కూర్చున్నది. కాంట్రవర్సీ కూర్చుంది అంటే మీ ఎగ్జామ్ హాల్లో మీరు కూర్చున్నప్పుడు మీకు కనిపిస్తుంది. సో ఉంజా జీరా అండ్ పీతోరా పెయింటింగ్స్ రెండు కూడా గుజరాత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఇది రావచ్చు అండి, మేబీ రావచ్చు. స్పేస్ చూస్తే మీకు ఈ పైనది ప్రాజెక్టు అస్ట్రా ఫామ్ ఉంది కదా, మనం డిస్కస్ చేసినాం జూలై లోపలనే 17 నుంచి 23 లోపల. ఇప్పుడు గ్రావిటీ 1 రాకెట్ ఇటువంటి ఎస్ఐపిసిలో వస్తాయండి. సో గ్రావిటీ 1 రాకెట్ వచ్చేసి వెరీ ఫేమస్. ప్రైవేట్ రంగం లోపల ఇది ఆయా కేటగిరీ లోపల ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దేంట్లో అంటే సో ఫస్ట్ ఫార్ సీ లాంచ్ బై ప్రైవేట్ రాకెట్, అంటే సముద్రంలో దూర ప్రాంతం ఒక నౌక నుంచి ప్రయోగించబడ్డ తొలి రాకెట్ ప్రైవేట్ స్పేస్ సెక్టార్ నుంచి. దాని పేరు ఓరియన్ స్పేస్. ఇదేమో ప్రైవేటు సంస్థ, ప్రైవేట్ రాకెట్ ఈస్ట్ చైనా సీ నుంచి ఒక ప్రయోగ నౌక నుంచి ప్రయోగించారు. అంటే మన జనరల్గా భూమి నుంచి కాకుండా ఈ సముద్రం కదా, ఇక్కడ షిప్ ఉంటుంది, షిప్ నుంచి రాకెట్ని, సో దాన్ని గ్రావిటీ 1 అని చెప్పేసి పిలుస్తాం. సో భూమికి గ్రావిటీ ఉంటుంది కానీ ఈ రాకెట్కి భూమి అవసరం లేదు, అట్లా గుర్తుపెట్టుకోండి. సో చైనా అండి గ్రావిటీ 1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, గ్రావిటీ 1 అని చెప్పేసి. సో ఓరియన్ స్పేస్ అనే ప్రైవేట్ సంస్థ సముద్రం లోపల, తూర్పు చైనా సముద్రం లోపల ఒక నౌక నుంచి ప్రయోగించింది. ఇది ప్రైవేట్ రంగం లోపల స్పేస్ సెక్టర్ లోపల ఫస్ట్ టైం అచీవ్మెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మొన్న మన స్కై రూట్ సంస్థ, సో అది హైదరాబాద్ సంస్థ, ఈ స్కై రూట్ అనేది విక్రమ్ 1 అని చెప్పేసి ప్రయోగించింది. భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్ లోపల ఫస్ట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 అని చెప్పేసి మిషన్ ఆగమన్ అనే పేరుతో ప్రయోగించింది. ఇది 4 దశలు అని చెప్పేసి పిలుస్తాం, 1, 2, 3, 4 అని చెప్పేసి. 4th మీకు ఇన్ఫ్యాక్ట్ లిక్విడ్ ఫ్యూయల్ అని చెప్పేసి ఉంటుంది. భారతదేశంలో లిక్విడ్ ఫ్యూయల్ను ఉపయోగించిన ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ మీకు విక్రమ్ 1 అని చెప్పేసి పిలుస్తాం. దీని యొక్క ఇంజన్ పేరు మీకు రామన్ అని చెప్పేసి పిలుస్తాం, రామన్ అని చెప్పేసి ఇంజన్ పేరు మీకు. సో 4th స్టేజ్లో ఉంటుంది అది. ఫస్ట్ 3 అయితే ఘన పదార్థాన్ని కలిగి ఉంటుంది. సో అటువంటి ఎగ్జామ్లో వస్తాయి, ఎస్ఐ లాంటి పీసీ ఎగ్జామ్ లోపల ఆ ప్రశ్న మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ డిఫెన్స్ అండి. ఒక 3 నౌకలు వార్తల్లో ఉన్నాయి. ఒకటి మచిలీపట్నం అని చెప్పేసి ఒకటి, నిపుణ్ అని చెప్పేసి ఒకటి, ఇంకోటి ఏముంది ఇంకొకటి భార్గవస్త్ర అని చెప్పేసి 3 కూడా మీకు వార్తల్లో ఉన్నాయి. ఒకటి డ్రోన్ భార్గవస్త్ర అని చెప్పేసి, ఈ మచిలీపట్నం అండ్ నిపుణ్ అని చెప్పేసి నౌకలు అవి. సో ఫస్ట్ మచిలీపట్నం చూస్తే ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. ఇది వాటర్ అనుకోండి, వాటర్ కింద పోయేది సబ్మెరైన్, జలంతర్గం అని చెప్పేసి పిలుస్తాం. వీటికి యాంటీ అంటే వీటిని అటాక్ చేస్తుంది అన్నట్టు. సో దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించింది. మొత్తం 8 అండి. ఆ 8లో మొన్ననే మనం మాహే క్లాస్ అని చెప్పేసి కమిషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి మాల్వన్ అని చెప్పేసి కమిషన్ చేసుకున్నాం. ఇప్పుడు మచిలీపట్నం అని చెప్పేసి జల ప్రవేశం చేసుకున్నాం. జనరల్గా ఒక నౌక అనేది ఫస్ట్ నిర్మించినాక నెంబర్ ఆఫ్ టైమ్స్ 1, 2, 3 టైమ్స్ సీ ట్రయల్ చేస్తాం. సీ ట్రయల్ అంటే ఏంటి? జల ప్రవేశం అని చెప్పేసి. మంచిగా పనిచేస్తే దీన్ని మనము కమిషన్ చేసుకుంటాం. ఆ కమిషన్ చేసినప్పుడు ఇది ఏ క్లాస్ అని చెప్పేసి అడుగుతారు. సో క్లాస్ అంటే ఏంటి అంటే ఒకే తరగతి నౌకలు, ఒకే పనితీరు కోసము, ఒకే ఆకారంలో ఒకే విధమైన పర్ఫార్మెన్స్ చేస్తుందని క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్లాస్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రోజులు పనిచేస్తాయి, తర్వాత దీన్ని డీకమిషన్ చేస్తాం, అంటే తప్పిస్తాం. సో ఇవన్నీ దశలు అండి. ఇప్పుడు దీన్ని సీ ట్రయల్ అని చెప్పేసి చేయడం జరిగింది. సో మాహే, మాల్వన్, మచిలీపట్నం మొత్తం 8 కదా, మిగతా 5 పేర్లు అవసరం లేదు, ఇంకా వాటిని నిర్మించలేదు కూడా. సో కొచ్చిన్ షిప్ యార్డ్ మొత్తం 8 నిర్మిస్తుంది. అందులో మాహే క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. మాల్వన్ మన జూలై మంత్లోనే దీన్ని కమిషన్ చేసుకున్నాము. మచిలీపట్నం అని చెప్పేసి ఇప్పుడు జలప్రవేశం చేయడం జరిగింది. సో మాహే, మాల్వన్, మచిలీపట్నం అని చెప్పేసి. ఇంకోటి
ఫోర్త్ది మంగిని అని చెప్పేసి, మంగిని కాదు సారీ ఉత్తగా చెప్తున్నా. ఫిఫ్త్ది మూపులం అని చెప్పేసి ఉంటుంది. సిక్స్త్ది మకరం అని చెప్పేసి, సెవెంత్ది మందలం అని చెప్పేసి, ఎయిత్ది మండూలం అని చెప్పేసి ఉంటుంది. ఈ పేర్లు ఇన్ఫ్యాక్ట్ అన్నీ కూడా మా మిన్న ఉంటాయి, కావాలంటే చూసుకోండి. ఇంకా మనకి 4 నిర్మించలేదు, 5, 6 కాలే, కానీ మొత్తం మీద మా మిన్నే ఉంటాయి. నౌకల యొక్క పేర్లు అట్లే ఉంటాయండి. క్లాస్ ఒకసారి వచ్చింది అంటే స్టార్టింగ్ లెటర్స్ ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి అవి. సో ఇప్పుడైతే మీకు 8లో 3 అయితే వార్తల్లో ఉన్నాయి, మాహే, మాల్వన్ అండ్ మచిలీపట్నం అని చెప్పేసి. నెక్స్ట్ భార్గవస్త్ర అని చెప్పేసి, ఇట్ ఈస్ ఏ యాంటీ డ్రోన్ సిస్టమ్. సో మీకు భార్గవస్త్ర అంటే ఈ భార్గవ రాముడు, పరశురాముడు యొక్క ఆయుధం అని చెప్పేసి చెప్పవచ్చు మనకి. సో వాహనాన్ని ఆధారంగా చేసుకొని అంటే ఎటైనా పోతుంది, ఇట్ ఈస్ మొబిలిటీ అని చెప్పేసి. డ్రోన్స్ ముప్పు నుంచి సమాచారం సేకరిస్తుంది అండ్ అటాక్ కూడా చేస్తుంది. అంటే 2 రకాల పని చేస్తుంది, ట్రాక్ చేస్తుంది, అటాక్ చేస్తుంది. దీన్ని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు నిర్మించిండ్రు. ఎవరు? సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు దీన్ని నిర్మించిండ్రు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. భార్గవస్త్ర లేకుంటే వరుణాస్త్ర అని చెప్పేసి మంచిగా టైంకి వచ్చిందండి. సో వరుణాస్త్ర అంటే ఇది ఒక టర్పీడో. ఇట్ ఈస్ అ టర్పీడో, అంటే మీకు నీటి లోపల ఉన్న ఆయుధం పేరుని టర్పీడో అని చెప్పేసి పిలుస్తాం. సో భార్గవాస్త్ర, వరుణాస్త్ర, దివ్యాస్త్ర అని చెప్పేసి ఉంటుంది. ఇంకేం అస్త్ర ఉంటుంది? అస్త్ర మిసైల్ అని చెప్పేసి ఉంటుంది. ఏమైనా పురాణాల పేర్లు అండి. సో పినాక అని చెప్పేసి ఉంటుంది. అది మనకి అంటే ఇది ఒక మన క్లాస్ చేసుకోవచ్చు మనం. సో మంచి వ్యూస్ కోసము పురాణాల్లో ఉన్న పేర్లతో ఉన్న ఆయుధాల పేర్లు అని చెప్పేసి పినాక, భార్గవాస్త్ర, దివ్యాస్త్ర, అస్త్ర అని చెప్పేసి. సో గాంధీవం అని చెప్పేసి కూడా ఉంది మీకు ఆయుధం పేరు, గాంధీవం అని చెప్పేసి కూడా ఉంది, గాంధీవం కూడా ఉంది. త్రిశూల్ అని చెప్పేసి కూడా ఉంది మీకు, మిసైల్ త్రిశూల్ అని చెప్పేసి. ప్రళయ్ అని చెప్పేసి కూడా ఉంది. సో మంచి పురాణాల పేర్లతో మనకు క్లాస్ చేసుకోవచ్చు. వాస్తవం టైం ఉంటే ఎటైనా వేయవచ్చు అండి. ఎంటికలు ఉన్నోళ్ళు ఎటు ముడిసినా అందంగానే ఉంటుంది, ఎంటికలు లేకుంటే ఏం చేయలేము మనం. సో నిపుణ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సెకండ్ డైవింగ్ సపోర్ట్ వెజిల్. సో మీకు స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసినాం నిస్తార్ అని చెప్పేసి. ఒకసారి 2024 సెప్టెంబర్లో మనం చేసిన డిఫెన్స్ మీద 2.5 hours వీడియో చూడండి. అందులో నిస్తార్ ఉంటుంది, నిపుణ్ ఉంటుంది, భార్గవాస్త్ర కూడా ఉంటుంది. ఇవన్నీ అప్పుడే చెప్పిన డిఫెన్స్ కరెంట్ అఫైర్స్. మన పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేంత వరకు కూడా అగ్ని-5 మిసైలే ఉంటుంది, బ్రహ్మోస్ మిసైలే ఉంటుంది, S-400 ఉంటుంది వార్తల్లో. నిస్తార్, నిపుణ్ ఉంటే వాళ్ళ పిల్లలు అయ్యేసరికి నకల్ అని చెప్పేసి సంథింగ్ ఏదో వస్తుంది మొత్తం మీద. ఇట్ ఈజ్ ఏ డైవింగ్ సపోర్ట్ వెజిల్. అంటే జలంతర్గామీలకు ఏమన్నా ఆయుధం లాంటిది ఇవ్వాలన్నా పనికి వస్తుంది, లేకుంటే మనం ఏమైనా రెస్క్యూ మిషన్ కండక్ట్ చేయాలన్న పనికి వస్తుంది. అంటే వీళ్ళు సముద్ర లోతుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయడానికి కూడా పనికి వస్తుంది, డైవింగ్ సపోర్ట్ కోసం అని చెప్పేసి. ఈ వెజల్ అంటే నౌక అని చెప్పేసి పిలుస్తామండి. దీన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ వాళ్ళు నిర్మించిండ్రు. సో నిస్తార్ క్లాస్ అని చెప్పేసి, నిస్తార్ అంటే నిస్తార్ ఏ విధంగా ఉంటుందో నిపుణ్ కూడా అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి ప్రత్యేక సైనిక వైద్య విభాగం అండి. అంటే ఇట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఆర్మీ సెక్టార్ కోసమే. ఇక్కడ యూపీలో ఉన్న లక్నోలో మన రాజ్నాథ్ సింగ్ దీన్ని వర్చువల్గా లాంచ్ చేసిండు, ఓన్లీ సైనికుల కోసం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ నవ్య షెకావత్. ఇక్కడ ఎస్ఐపిసి వాళ్ళు దీన్ని ఫోకస్ చేయాలండి. ఇటువంటి మహిళా నియామకాలు అని చెప్పేసి వస్తుంది. నేను కంపల్సరీ ఎస్ఐపిసి వాళ్ళ కోసము వార్తల్లో ఉన్న మహిళలు అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేస్తాం. 26 yearలో వివిధ దేశాలకు ప్రధానమంత్రులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా రికార్డ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, రాజకీయం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, మొత్తం మహిళలు అని చెప్పేసి ఒక క్లాస్ వీడియో చేస్తే అందులో 1 mark రావచ్చు మీకు. ఓకే అండి. సో నవ్య షెకావత్ అని చెప్పేసి ఎందుకు వార్తల్లో ఉంది అంటే రాష్ట్రపతి యొక్క ఏడీసీగా నియామకం పొందిన తొలి మహిళ ఆర్మీ నుంచి. ఏడీసీగా తొలి మహిళ కాదు, చెప్పేది అర్థమవుతుంది ఇక మీకు. ఏడీసీ అంటే సో ఎయిడ్ డి క్యాంప్ అని చెప్పేసి రాష్ట్రపతి యొక్క రోజువారీ కార్యక్రమాలని వీళ్ళు ట్రాక్ చేస్తారు, అనుసంధానం చేస్తారు అన్నట్టు, ప్రోటోకాల్ని అమలయ్యేలా చూస్తారు అన్నట్టు. సో వాళ్ళని ఎయిడ్ డి క్యాంప్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు ఆర్మీ నుంచి ఉంటారు, నేవీ నుంచి ఉంటారు, ఎయిర్ ఫోర్స్ నుంచి ఉంటారు.
రాష్ట్రపతి కావచ్చు లేదా గవర్నర్స్ కావచ్చు. రోజువారీ కార్యక్రమాల యొక్క అనుసంధానకర్త అని చెప్పేసి ఒక పిఏ లాగా అనుకోండి. ఓకేనా. సో మరి ఈ నవ్య శిఖావత్ ఫస్ట్ అంటే ఆర్మీ నుంచి ఫస్ట్ కానీ సో మహిళ నుంచి ఫస్ట్ కాదండి. ఫస్ట్ టైం మహిళలు అంటే మీకు సోలంకి అని చెప్పేసి వస్తుంది. ఈమె నెవీ నుంచి 25 ఇయర్లోనే సెలెక్ట్ అయింది. చెప్పే అర్థమవుతుందా? నవ్య అనే అమ్మాయి ఎవరు అంటే ఆర్మీ నుంచి ఫస్ట్ ఏడీసీ ఉమెన్, రాష్ట్రపతికి ఫస్ట్ ఏడీసీ ఉమెన్ అంటే మీకు సోలంకి వస్తుంది. సో నవ్య సోలంకి 2 పదాలు గుర్తుపెట్టుకోండి. నవ్య అంటే మీకు ఆర్మీ నుంచి ఫస్ట్ మహిళ, సోలంకి అంటే ఓవరాల్గా ఫస్ట్ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మీకు కంపల్సరీ గుర్తుండాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి, స్పేస్ డిఫెన్స్ కాకుండా. సో దాన్వీర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇట్ ఈస్ నాట్ పాలిటీ, ఇట్ ఈస్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏంటి అంటే ఈ గ్రామ పంచాయతీ యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలోపేతం చేయాలి. దీనికోసం అని చెప్పేసి ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడమే దాన్వీర్ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం అండి. దీని స్లోగన్ చూస్తే గివ్ బ్యాక్ టు యువర్ విలేజ్. నువ్వు విలేజ్ నుంచి ఆ పేరు ప్రఖ్యాతులు తీసుకున్నావు కదా, సో ఇప్పుడు విలేజ్కి ఇవ్వాలని చెప్పేసి గివ్ బ్యాక్ టు యువర్ విలేజ్. సో ఇది వాలంటరీ బేస్లో అంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళు గ్రామానికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటరా లేకుంటే అటువంటి ఏమన్నా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. గివ్ బ్యాక్ టు యువర్ విలేజ్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మన విలేజ్ని. ఓకే, ఈ కార్యక్రమం అనేది మేరీ పంచాయతీ మొబైల్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు మీ విలేజ్కి ఏమైనా ఫండ్ అనేది ఇవ్వడం చేయవచ్చు. నెక్స్ట్ ఇది కూడా మీకు ఎస్ఐ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి. ఇండియాస్ ఫస్ట్ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. టెలికాం ఉత్పత్తుల యొక్క దేశీయ తయారని చెప్పేసి పిలుస్తాం. మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం, ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. 5G 6G సిస్టమ్ని మరింత స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు. ఎవరు? మధ్యప్రదేశ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అని చెప్పేసి. సో ఇది గ్వాలియర్ లోపల ఓపెన్ చేసిండ్రు. ఫస్ట్ ఇండియా టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా గ్వాలియర్ని పిలుస్తాం. నెక్స్ట్ పర్యావరణం చూస్తే జూలై 25 నుంచి కదా. సో ద్వీప్తి యోజన స్కీమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ద్వీప్తి యోజన అంటే ఏం లేదు, ఇది అంతా ఫుల్ ఫామ్ అండి. సో మొత్తం మీద ఉమెన్ లీడ్గా ఉన్న ఉమెన్ నాయకత్వం లోపల సోలార్ విద్యుత్ని తయారు చేయడం అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్న స్కీమ్ అండి ఇది. ద్వీప్తి అంటే ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ లీడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఎవరు? రాష్ట్రం పేరు అవసరం మనకి, ఛత్తీస్గఢ్ అని చెప్పేసి. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి సౌర పారిశ్రామికవేత్తలుగా మార్చాలి, ట్రైనింగ్ ఇస్తారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, బిజినెస్ అవకాశాలు కూడా కల్పిస్తారు అట. సోలార్ దీదీస్ అంటే వాళ్ళే ఇంకా అమ్మాయిలు. సో టాటా దీనికి హెల్ప్ చేస్తుంది సాంకేతికత నైపుణ్యం చేయడంలో భాగంగా. సో ద్వీప్తి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మహిళా సౌర పారిశ్రామికవేత్తల తయారని చెప్పేసి రాష్ట్రం పేరు మైండ్లో పెట్టుకోండి, సరిపోతుంది. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎస్ఐ అండ్ పీసీ ఎగ్జామ్. సో జాగ్రఫీ అండి. కాల్సార్ డ్యామ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది గుజరాత్లో ఉంటుంది. సౌరాష్ట్ర ప్రాంతం అనేది కొంచెం ఎడారి ప్రాంతము. దానికి సాగునీరు, గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాల కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. 4 నదులు అండి, సబర్మతి, మాహి, నర్మదా, దాదర్ యొక్క వాటర్ని తీసుకొస్తున్నారు. దీనికి నెదర్లాండ్ హెల్ప్ చేస్తుంది. మన పిఎం పోయినప్పుడు ఒప్పందం చేసుకొని వచ్చిండు. నెక్స్ట్ టైఫూన్ నౌలా అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. చైనా చాలా ఎఫెక్ట్ అయింది వాస్తవంగా. ఇది వెస్టర్న్ నార్త్ అంటే ఏమొస్తుంది? వెస్టర్న్ నార్త్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ సో వాయవ్యం వస్తుంది. సో వాయవ్య పసిఫిక్ లోపల పుట్టింది కాబట్టి దీన్ని టైఫూన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దక్షిణ కొరియా నేమ్ ఇచ్చింది నౌలా అని చెప్పేసి. అర్థం ఏంటి అంటే గ్లో ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో కొన్నిసార్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ లోపల తుఫాన్లు వార్తల్లో ఉంటాయి. ఆ తుఫాన్లకి పేరు పెట్టిన కంట్రీ అడగవచ్చు, ఆ తుఫాన్ యొక్క అర్థం కూడా అడగవచ్చు. కాబట్టి దక్షిణ కొరియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే ఎస్ఐపిసి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మిగతా వాళ్ళకి అవసరం లేదని చెప్పేసి కాదు, వాళ్ళ ఎగ్జామ్ వార్తల్లో ఉంది కాబట్టి చెప్తున్నా. సో సారనాథ్ ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఏముందండి? సో
అభ్యర్థుల బలహీనత మనం ఈజీగా క్యాష్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు 1000 రూపాయల కోర్సు పెట్టి ఒక 1000 మంది తీసుకుంటారు. హనీ జిఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ జిఎస్ ఫేమస్ కాబట్టి 10 lakhs ఈజీగా మనము తీసుకోవచ్చు అండి, ఈజీగా తీసుకోవచ్చు సిగ్గు లేకుండా. కానీ ఏం చేస్తాం ఎస్ఐపిసికి, ఎక్కడ ఆపాలో మనకు తెలియదు వాస్తవంగా. ఇప్పుడు రాష్ట్రపతి పాఠం ఉంది, నేను చాలా కన్ఫ్యూజ్ అయినా వాస్తవంగా, ఇది ఎక్కడ ఆపాలి దీన్ని రాష్ట్రపతిని. గ్రూప్ 2 అంటే ఇంకా మనం మ్యాక్సిమం కవర్ చేద్దాం, బట్ ఎస్ఐ ఎక్కడ ఆపాలి, మరి అదే వీడియో దీనిలో ఇంపోర్ట్ చేద్దామా, అన్యాయం అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నది మనది 75 మార్క్స్, అన్ని వీడియోస్ ఈ ఎస్ఐఎన్టీ అని చెప్పేసి అన్ని ఇంపోర్ట్ చేసేదా. ఎకనామీ ఉన్నది, వ్యవసాయము 150 pages నోట్స్ ఉంది ఓన్లీ దానికే, వ్యవసాయానికి 50కి పైగా వీడియోస్ ఉన్నాయి ఓన్లీ వ్యవసాయం మిన్నే, దాన్ని ఇంపోర్ట్ చేసేదా అన్ని దీంట్లో ఎస్ఐలకి. అట్లా చేయొద్దు మీరు, చాలా యాప్స్ అనేది అట్లే చేస్తారండి. సో అందుకే నేను మినిమం హెల్ప్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని షార్ట్ వీడియోస్ ద్వారా, షార్ట్ మీన్స్ మనది 20 minutes దాకా ఉంటుంది. సో ఆ టాపిక్ కవర్ చేయవచ్చు అండి ఎంత ఎగ్జామ్కి అవసరమో. సారనాథ్ ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఎందుకు వార్తల్లో వచ్చింది, యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఇండియాస్ 45, యూపీ యొక్క 4th అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో అయితే కొద్దిగా ఇది డెప్త్గా క్వశ్చన్ వచ్చినప్పుడు ఎక్కడ గుర్తించారని చెప్పేసి ప్రశ్న వస్తుంది. బుసాన్ సౌత్ కొరియా లోపల 48th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ లోపల గుర్తించారు. ప్రపంచంలో 45 మనకు వచ్చినాయి కాబట్టి సో దీంతో 6వ ప్లేస్ మనది. ఆసియా పసిఫిక్ ప్రాంతం లోపల 2వ ప్లేస్కి మనం వెళ్ళిపోయినామంటే ఎస్ అని చెప్పాలి. ఇండియాస్ 45th, యూపీ యొక్క 4th అండి. మరి యూపీ లోపల 4 అని చెప్పేసి ఉన్నాయి కదా, అంతకుముందు ఏమైనా వచ్చినాయి అంటే ఎస్ వచ్చినాయి. ఆగ్రా కోట, తాజ్మహల్ 83లో వచ్చినాయి. ఫతేపూర్ సిక్రీ 1986లో వచ్చింది. ఇదేమో 26 ఇది సారనాథ్ అని చెప్పేసి 26లో వచ్చింది. సో కల్చరల్ కేటగిరీలో వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. మొత్తం 45 కదా, 37 మన కల్చరల్ అండి, 7 ఏమో న్యాచురల్, 1 మాత్రం మిక్స్డ్ కేటగిరీలో వచ్చింది. సో ఆ 1 ఏంటి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి. సో భవ్య రసాయన స్కీమ్ అని చెప్పేసి ఏం లేదు, 3 ప్రత్యేకమైన రసాయన పార్కులు ఏర్పాటు చేయాలి. ఆ 3 రాష్ట్రాల పేర్లు ఇంకా ఐడెంటిఫై చేయలేదు, ఐడెంటిఫై చేసినాక మనం డిస్కస్ చేద్దాం. నీడ్ టు అప్డేట్ దిస్ నోట్స్, ఇక్కడ అవసరం లేదు. ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్లు అని చెప్పేసి 2024 చట్టం మనం క్లాస్ చేసిన దాని మీద స్పెషల్ క్లాస్ ఇంతకుముందు, దాన్ని సవరణ చేస్తూ 26లో మరొక చట్టం తీసుకొచ్చారు. వాస్తవంగా రాష్ట్రపతి సంతకం వేసినాక గవర్నమెంట్ గెజిట్లో ప్రింట్ చేస్తుంది, డేట్ చెప్తుంది, అప్పుడు డిస్కస్ చేయాలి. అంటే వాస్తవంగా మనకు బిల్లులో ఉన్నది లోక్సభ రాజ్యసభ ఆమోదించి, పార్లమెంటు ఆమోదించి, రాష్ట్రపతి వేసి సైన్ చేసినాక సో అప్పుడు మనకు తెలుస్తుంది వాస్తవంగా మనకి ఒరిజినల్ బిల్లో ఉన్న అంశము. బట్ మనకి తొందర ఎక్కువ కాబట్టి ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ ఏం మారదు, బట్ ఇదే పర్ఫెక్ట్ నోట్స్ కాదు, దీని మీద మరింత అవసరం ఉంటుంది. సో బిల్లు ఇప్పుడు మీకు అందుబాటులో లేదండి, అంటే లోక్సభ ఆమోదించిన బిల్లు, రాజ్యసభ ఆమోదించిన బిల్లు అనేది మనకు అందుబాటులో లేదు. ఇంకా పిఆర్ఎస్ వెబ్సైట్ లోపల ఉన్నది డ్రాఫ్ట్ బిల్లు ఉన్నది. ఇట్ ఈస్ డ్రాఫ్టే, ముసాయిదా బిల్లు మాత్రమే. లోక్సభలో ఏమైనా సవరణ చేసిందా, రాజ్యసభ సవరించిందా ఏమన్నా మనకు తెలియదు కదా. పార్లమెంట్ ఆమోదించింది కరెక్టే, రాష్ట్రపతి ఆమోదిస్తాడు, అప్పుడు సైన్ చేసిన తర్వాత మీకు గెజిట్లో ప్రింట్ అవుతుంది, అప్పుడు డేట్తో సహా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూద్దాం ఏమన్నా మార్పులు వచ్చినాయంటే, సవరణ అంటేనే మార్పులు వచ్చినట్టు. యూజ్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ ఇండివిజువల్, అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే, అన్ఫెయిర్ మీన్స్ అంటే అక్రమ పద్ధతులు ఫాలో అవుతే 3 to 5 years జైలు శిక్ష పడేది ఇంతకుముందు, ఇప్పుడు 5 to 10 years చేసిండు, శిక్ష పెంచిండు. అప్ టు 10 lakhs వరకు ఫైన్, ఇప్పుడు 50 lakhs చేసిండండి. 50 lakhs మరింత బలోపేతం అయిపోయింది. సర్వీస్ ప్రొవైడర్స్ తప్పు చేస్తాయి 1 crore ఉంటే ఇప్పుడు 5 కోట్లు చేసిండు. ప్లస్ రికవరీ ఎగ్జామ్ కాస్ట్ కూడా రికవరీ చేస్తారట. సర్వీస్ ప్రొవైడర్ కనుక సో తప్పు చేసినప్పుడు డిబార్ అనేది ఇంతకుముందు 4 years ఉంటే ఇప్పుడు 8 years వరకు వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టే అవకాశాన్ని ఇవ్వరన్నట్టు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అని చెప్పేసి ఇంతకుముందు సిబిఐ లాంటివి వేసేటి, ఇప్పుడు అట్లా కాదు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ని 2 months డెడ్లైన్ పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. జ్యుడిషియల్ మెకానిజం, ట్రయల్ టైమ్ లైన్
అంటే న్యాయ విచారణ ప్రక్రియ అనేది ఇంతకుముందు నార్మల్గా ఉండే హైకోర్టు లాంటి వేసేటి దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ టైం లైన్. ఇప్పుడేమో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. 3 months టైం లైన్ పెట్టేసిండు. తెలంగాణలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, దాని యొక్క రిజల్ట్ ఏంటి మనకు తెలియదు ఇంతవరకు. అట్లా కాకుండా 3 monthsలో మనకి కోర్టు విచారణ ఇస్తుంది. అంటే మరింత స్ట్రెంగ్తెన్ చేయడం జరిగిందా అంటే ఎస్ అని చెప్పాలి. ఒకసారి గివ్ 2 బాగా చూసుకోండి. జైలు శిక్ష అంత కాదని గివ్ 2 చూసుకోండి, ఎగ్జామ్లో వస్తుంది. ఈ లిమిట్స్ వస్తుంది. 2 months డెడ్ లైన్, ఇన్వెస్టిగేటింగ్ చేయాలి, ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. సో ఫస్ట్ ట్రాక్ కోర్టు ఏమో 3 monthsలో తీర్పు చెప్పేయాలి. ఎవరికి వర్తింపజేస్తాం? అన్ని ఎగ్జామ్సా? యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, దానికి బ్యాంకింగ్ వాళ్ళకి, రైల్వేకి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు, నీట్ ఎగ్జామ్ కావచ్చు, JEE ఎగ్జామ్స్ కావచ్చు, వాటికి, SSC ఎగ్జామ్స్కి, మరియు మినిస్ట్రీ యొక్క ఎగ్జామ్స్కి, దాంతోపాటు ఇంకేమైనా నోటిఫై చేస్తే అవి కూడా. వేటికి వర్తించదు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్, APPS, TGPSకి వర్తింపదు, తప్పించుకున్నాయి ఇవి. నెక్స్ట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటి కూడా వర్తింప చేయం మనం. నెక్స్ట్ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ కమిటీ అని చెప్పేసి మనకి పరీక్షల విషయంలో ఇది రిఫార్మ్స్ సూచిస్తుందండి. సో నందన్ నిలేకని చైర్పర్సన్గా పనిచేస్తున్నాడు. మొత్తం 6 సభ్యులు. ఒకరు నిలేకన్, సో సోమనాథ్ ఇస్రో మాజీ చైర్పర్సన్, తపన్ దేకా IB మాజీ డైరెక్టర్, కామకోటి IIT మద్రాస్ యొక్క డైరెక్టర్, అనిత కర్వాల్ విద్యాశాఖ మాజీ కార్యదర్శి, అమృతలాల్ మీనా అని చెప్పేసి లాజిస్టిక్ యొక్క ఎక్స్పర్ట్స్. సో కొంచెం వీళ్ళ యొక్క పదవులు గుర్తుపెట్టుకోండి, ఎందుకో ఎగ్జామ్లో మ్యాచింగ్ పర్పస్లో ఇవ్వచ్చు. ఫేమస్ కమిటీ కాబట్టి, తరచుగా మనకి వాట్సాప్లో ఉంది, మనకు లింక్ అయిపోయి ఉన్న కమిటీ కాబట్టి. నెక్స్ట్ సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి వెనిజులా బయటకు వచ్చింది. దాంతోపాటు చాద్ దేశం అని చెప్పేసి 2 బయటకు వచ్చినాయండి ఒకేసారి. సో చాద్ అండ్ వెనిజులా, ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. 26 స్టార్టింగ్లో మీకు గుర్తే ఉంటుంది బహుశా, బుర్కినా ఫాసో, మాలి, నైజర్ కూడా బయటకు వచ్చినాయి. ఈ 3 దేశాలు ఒకేసారి బయటకు వచ్చినాయి 26 స్టార్టింగ్ ఇయర్లో. ఇవి 2 బయటకు వచ్చినాయండి. మనం ఒక క్లాస్ చేస్తాం ఇన్ అండ్ అవుట్ అని చెప్పేసి, అంటే ఇటీవల ఏ కూటమిలో ఏ కంట్రీ ఇన్ అయిపోయింది, ఏ కంట్రీ ఏ కూటమిలో అవుట్ అయిపోయింది అని చెప్పేసి. సో అది వేరే కంట్రీస్ అండ్ ఇండియాకి డివైడ్ చేసి చేద్దాం. ఇవన్నీ మనం 24 ఇయర్లో చేసినామండి. మీ గ్రూప్ 2 ఎగ్జామ్ కంటే ముందు మనం చేసినాయే అన్నీ మళ్ళీ చేస్తాం కంపల్సరీ. ఎందుకు మళ్ళీ చేస్తాం? కొంచెం టైం మనకి రావాలి, ఇది కంపల్సరీ. టైం వచ్చినప్పుడు స్పందిస్తాం మనం, అందుకే సరైన సమయంలో కంపల్సరీ స్పందిస్తాము. ఓకే, సో ICC అని 2002లో ఏర్పాటైంది యాజ్ పర్ రోము శాసనం ప్రకారం. హెడ్ క్వార్టర్ వచ్చేసి ది హేగ్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ICC 2 సేమా, డిఫరెంట్. ICC అనేది ఇండిపెండెంట్ బాడీ, ICJ పార్ట్స్ ఆఫ్ UNO. వాస్తవంగా 2 హెడ్ క్వార్టర్స్ ది హేగ్లో ఉంటాయి, అది వేరే విషయం. ఇది జినోసైడ్, మారణ హోమం అని చెప్పేసి, వార్ క్రైమ్స్, యుద్ధ నేరం అని చెప్పేసి, క్రైమ్ అగైనిస్ట్ హ్యూమానిటీ, వీటిని విచారణ చేస్తుంది. అంటే వ్యక్తుల్ని విచారణ చేస్తుంది. ICJనేమో కంట్రీ విచారణ చేస్తుంది. దట్ ఈస్ ద స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ICC అండ్ ICJ. నెక్స్ట్ ఈ ఫారెస్ట్ ఫైర్ అని చెప్పేసి, అడవి మంటల ఫలితంగా స్పెయిన్ అనేది ఎమర్జెన్సీ విధించింది. ఫ్రాన్స్ కూడా ఇబ్బంది పడుతుంది, ఇంకా ఎమర్జెన్సీ విధించలేదు. స్పెయిన్ మాత్రం విధించింది. ఇది APPSC ఎక్కువ ఫేమస్ క్వశ్చన్ అండి. కొన్ని కంట్రీస్ ఎమర్జెన్సీ విధిస్తే దానికి కారణం అడుగుతున్నాడు APPSC వాళ్ళకైతే. నెక్స్ట్ అవార్డ్స్ అండి. ఫీల్డ్ మెడల్ అని చెప్పేసి గణితంలో నోబెల్ బహుమతి లాంటిది అన్నట్టు, అంటే ఫేమస్ బహుమతి అంతే. ఎబెల్ ప్రైజ్ కూడా ఫేమస్ బహుమతి గణితం లోపల. ఇది ఎవ్రీ 4 years ఇస్తారండి. ఈసారి ఇండియన్స్కి రాలేదు, బట్ ఒకసారి చూస్తే వాళ్ళ పేర్లలో ఉమెన్ పేరు హంగ్ వాంగ్ అని చెప్పేస్తుంది. యూ డెంగు, జాకబ్ సిమెర్మన్, జాన్ పార్డన్. సో ఈ హంగ్ వాంగ్ అని చెప్పేసి మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. SI వాళ్ళైతే. TGPS వాళ్ళైతే ఏం అవసరం లేదు మీకు ఇందులో. మీకు అసలు దీనిలో ఏం లేదు, పనికొచ్చేది ఏం లేదు ఈ రోజు క్లాసులలో. సో 10th ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అండి, అక్టోబర్లో కండక్ట్ చేస్తే ఢిల్లీ. అయినప్పటికీ థీమ్ ఇచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. PIB న్యూస్ లోపల స్కేల్ వితౌట్ బౌండరీస్, హద్దులు లేని విస్తరణ అని చెప్పేసి పిలుస్తాం. బట్ కరెంట్ అఫైర్స్కి హద్దులు పెట్టుకోవాలి, లేకుంటే బొక్క బోర్లా పడతాం మనం. హద్దులు పెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్కి, హద్దులు కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. హద్దులు లేకుంటే సో చాలా ఇబ్బంది అవుతుంది.
చివరి పాయింట్ కూడా చదవాలి, ఏ ఒక్క అంశాన్ని వదలొద్దు అనే ధోరణి కరెంట్ అఫైర్స్కి పనికిరాదు. వై? బికాస్ నువ్వు ఈనాడు పేపర్ చదివినవు, ఒక 4 ఆర్టికల్స్ దొరికినాయి, దీనికి హిందూ పేపర్ యాడ్ చేసుకో, మరొక 4 వస్తాయి, పిఐబి యాడ్ చేసుకో, మరొక 2 వస్తాయి, 10 ఆర్టికల్స్ సరిపోతుంది. దీనికి ఇంకో ఐఏఎస్ వెబ్సైట్ యాడ్ చేసుకో, మరొక 2 వస్తాయి, ఇంకో ఐఏఎస్ యాడ్ చేసుకో, మరొక 2 వస్తాయి. నీ పని కరెంట్ అఫైర్స్లో పిహెచ్డి కోర్సు చేయడమా, లేకుంటే ఎగ్జామ్లో 30 మార్కుల పేపర్ ఉంటే ఒక 25 తెచ్చుకోవడమా? సో ఇట్లా అన్ని సైట్లు, అన్ని యూట్యూబ్ ఛానల్స్ వెతుకుతూ ఉంటే నువ్వు పిహెచ్డి పూర్తి చేస్తావు కరెంట్ అఫైర్స్ లోపల, 30కి 9 మార్కులు వస్తాయి. కంగ్రాచులేషన్స్. అట్లా కాకుండా నాదే అని కాదు, నేను ఎప్పుడు కూడా చెప్పలేదు, ఒక సోర్సు, మీకు ట్రస్టెడ్ సోర్సు ఏది ట్రస్ట్ అనిపిస్తే అది, సో అది ఫాలో కావండి. ఒక పేపర్ని చూసుకోండి, సరిపోతుంది అంతే. మరి జర్మనీలో పబ్లిష్ చేసిన పేపర్లకై క్వశ్చన్స్ రావు. కరెంట్ అఫైర్స్ అనేది ఎవరు చేసినా 30 క్వశ్చన్లకై 25 నుంచి 25 కవర్ చేస్తాం. సో అదే అండి, అంటే ఎక్కువ సోర్స్ పెట్టుకోవద్దు. యాస్పిరెంట్గా చెప్తున్నా, ఎక్కువ సోర్స్ పెట్టుకోవద్దు. సో మీరు ఫ్యాకల్టీకి పోయినప్పుడు సోర్స్ పెట్టుకోండి, బట్ మీరు యాస్పిరెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ సోర్స్ పెట్టుకోవద్దు. కరెంట్ అఫైర్స్ మీదే పిహెచ్డి చేయవద్దు. కరెంట్ అఫైర్స్ ఈజ్ ద నాట్ ఓన్లీ సబ్జెక్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంతే, వన్ ఆఫ్ ది స్టాటిక్ పోర్షన్ ఎప్పుడు నెగ్లిజెన్స్ చేయవద్దు. నెక్స్ట్ స్పోర్ట్స్ అండి. అనహాస్ సింగ్ అని చెప్పేసి ప్రపంచ జూనియర్ స్క్వాష్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్. సో పివి సింధు కూడా సాధ్యం కాలేదు కాబట్టి ఈమె అనహాస్ సింగ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్స్ అండి. బిమ్కో ఐసిఎస్, సో నావికుల కార్మికుల విషయంలో ఇండియా ర్యాంక్ వచ్చేసి 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది. అంటే మంచి ర్యాంక్ అయితే వచ్చింది. ఎవ్రీ 5 yearsకి రిపోర్ట్ ఇస్తా అని చెప్పేసి నోట్స్లో ఉన్నది, అంతగా అవసరం లేదు అది. సో ఇది ఫేమస్ అండి. సో ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఉంది కదా, ఇండియా ర్యాంక్ అనేది సో 175 ఐ థింక్ 176 కంట్రీస్కి రిపోర్ట్ ఇస్తే మనం విజయవంతంగా 177కి ఇస్తే 176 ర్యాంక్ వచ్చినాం మనం. సో 177 లావోస్ అని చెప్పేసి, ఫస్ట్ది ఎస్తోనియా. మన స్కోర్ మరీ అధ్వానం, 22.46కి వచ్చింది. సో 176 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి వార్తల్లో ఉన్న వ్యక్తులండి. ఆర్టీ నగ్రాని చనిపోయిండు అన్ఫార్చునేట్లీ. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆపరేషన్ బ్లాక్ థండర్కి నాయకత్వం వహించిండు. శాంతి నాయుడు దక్షిణాఫ్రికాలో జాతి వివక్షత లేకుండా కృషి చేసిన వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు పేర్లు కూడా. స్టేట్స్ న్యూస్ చూస్తే ఏఐ ఒక మెయిన్ సబ్జెక్టుగా పంజాబ్ రాష్ట్రం అనేది తీసుకొచ్చింది. సో క్లాస్ 1st నుంచి 12th వరకు ఆ ప్రోగ్రాం పేరు సార్బత్ ఏ అని చెప్పేసి ఉంది. ఏఐని ఒక సబ్జెక్టుగా బోధిస్తారట. సో నాకు నిన్న ఒక అభ్యర్థి ఒకటి షేర్ చేసిండండి, చిన్న యూట్యూబ్ వీడియో. అది తప్పుగా అనుకోవద్దు. సో నేను ఏది కూడా తీసుకుని పర్సనల్గా, అంటే నేను చెప్తా అభ్యర్థికి, కంపల్సరీ చెప్పాలి తప్పు అయినప్పుడు. సో యూట్యూబ్లో ఒక వీడియో ఏముంది అంటే ఏఐని ఎలా వాడుకోవాలని చెప్పేస్తున్నది. సో ఎలా వాడుకోవాలని చెప్పేసి, ఇప్పుడు మీకు ఒక చాప్టర్ అర్థం కావడం లేదా, సో ఆ చాప్టర్ ఏఐకి ఇవ్వండి, నోట్స్ తయారు చేసిస్తుంది. నువ్వేం చేస్తావు? ఎగ్జామ్ చార్ట్ రాస్తుందా ఎగ్జామ్ హాల్లో? ఎంత నీకు ఏం డౌట్ వచ్చినప్పుడు వాడుకోండి. ఎస్, అవసరమే. చాట్ జీపీటీ మీకు మీ యొక్క ప్రిపరేషన్లో పనికి వస్తుంది. అండ్ డౌట్ వచ్చినప్పుడు క్రాస్ చెకింగ్ కోసం వాడుకోండి. కానీ నోట్స్ తయారీ అనేది మనం రాయాలండి. అది స్కూల్ పిల్లలకి పనికి వస్తుంది. ఏమైనా ప్రాజెక్టు ఉంటుంది కదా, సో స్కూల్లో ఇస్తారు కదా, అటువంటి దానికి మీరు ప్రిపేర్ చేయవచ్చు పిల్లల్ని. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నోట్స్ మనం రాసుకోవాలి అండి. సో షార్ట్ నోట్స్ అనేది అంటే మీ సిలబస్ బండెడ్గా ఉందా, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేస్తుంది. షార్ట్ నోట్స్ అనేది నువ్వు రాసుకోవాలి. అసలు షార్ట్ నోట్స్ కాన్సెప్ట్ ఏంటి అండి అంటే, ఇప్పుడు ఇట్లా నెంబర్స్ ఉంటాయి కదండి. సో నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ అనేది ఎగ్జామ్ టైంలో ఒకసారి ఫాస్ట్ రివిజన్ చేసుకోవాలి. మొత్తము ఫుల్ నోట్స్ అయితే అవి ఎక్కడ ఉన్నాయో మనకు కనిపించవు కాబట్టి, సో ఫ్యాక్ట్ అంశాలు, నెంబర్స్, వ్యక్తుల పేర్లు అటువంటివి మర్చిపోతామని చెప్పేసి ఒక దగ్గర రాసుకుంటాం సింగిల్ పేజ్లో. దట్ ఈస్ షార్ట్ నోట్స్. అది అంటే క్విక్ రివిజన్కి పనికి వస్తుంది అన్నట్టు. అంటే నీకు ఏది గుర్తుంటలేదో నీకు తెలుస్తుంది.
అప్పుడు నువ్వు రాసుకుంటావు కదా. సో కొంతమందికి ఈజీగా ఉంది, మరొకరికి హార్డ్ అయిపోతుంది. సో షార్ట్ నోట్స్ అనేది ఇంపార్టెంట్ నోట్స్ కాదు, అది ఇంపార్టెంట్ పాయింట్స్ కాదు. షార్ట్ నోట్స్ కాకుండా క్విక్ రివిజన్ నోట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు రెండు సేమ్ అని చెప్పేసి అనుకోవద్దు. 1 పేజర్ నోట్స్ అనేది వేరు, క్విక్ రివిజన్ నోట్స్ అని చెప్పేసి వేరు. సరే ఇప్పుడు అంత ఎందుకని, మొత్తం మీద ఏఐని ఎంత వాడుకోవాలో అంతనే వాడుకోండి, మరీ ఎక్కువ వాడుకోకండి, ఇబ్బంది అవుతుంది. గ్రూప్ అండ్ మెయిన్స్ వల్ల అయితే చాట్ జీపీటీకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీరు రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా ఏం చేస్తారు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి? సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి పేపర్ని అప్లోడ్ చేసి నువ్వు రాయమని చెప్పేసి చాట్ జీపీటీకి ఇస్తారా? ఇట్ ఈస్ అన్ఫేర్ మీన్స్. ఇక్కడ ఉంది మనకి అన్ఫేర్ మీన్స్ అని చెప్పేసి చట్టం లోపల, గవర్నమెంట్ పాలసీలో ఏడుంది? ఇక్కడ ఉంది. సో యూజ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ ఇండివిజువల్. ఓకే అండి. సో ఇది కరెంట్ అఫైర్స్. మీకు నేను నిలబడి క్లాస్ చెప్పేది 1-2 డేస్లో అయిపోతుంది, రికవరీ అయిపోతుంది. మనం మోస్ట్లీ రికవరీ అయితే అయింది. ఇంకొంచెం అంటే ఆవేశపడితే మళ్ళీ 3-4 డేస్ పడుకునే బదులు ఒక 2 రోజులు ఆగితే పోయేది అక్కడ ఏం లేదు. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగస్టు 1 కరెంట్ అఫైర్స్ మనము రేపు సాయంత్రం చేసే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ ఏపీ అంశాలు కూడా చేద్దాం కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్ఐపిసి వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకోండి. సో డేట్స్ ఇంకా చెప్పలేదు అన్ఫార్చునేట్లీ, త్వరలోనే చెప్తారు. సో మీరు ప్రిపేర్ కాండి కంపల్సరీ, మీ సిలబస్కి లోబడి కాండి. ఎకనామీ పెద్ద పెద్ద పుస్తకాలు చదవకండి. ఎకనామీ వచ్చేది 5-6 మార్కులే వస్తున్నాయి ఎస్ఐపిసిలో. సరే 10 మార్కులు వస్తున్నాయి. ఆ 10 మార్కులు 4-5 మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి. ఇంకో 5 మార్కులు స్టార్టింగ్ పోర్షన్, బ్యాంకింగ్ పాఠం అని చెప్పేసి, నీతి ఆయోగం అని చెప్పేసి, ప్రణాళికలు అని చెప్పేసి అటువంటివి వస్తున్నాయి. చాలా ఈజీగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఎకనామీ. ఇక నన్ను గట్టిగా అడిగితే ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎస్ఐపిసి వాళ్ళకు హార్డ్ వస్తుంది. ఎస్ఐపిసి వాళ్ళకు అంటే గ్రూప్ 2లో వచ్చే ఎస్ఎన్టీ వేరు, ఎస్ఐపిసి వాళ్ళకి వచ్చే ఎస్ఎన్టీ వేరు. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వీళ్ళకు ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎస్ఐపిసి వాళ్ళకి. మన గ్రూప్ 2 వాళ్ళకి అంతగా అవసరం లేదు. పైన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఈజ్ ఎనఫ్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.